ఒక్కోసారి ఏ తప్పు చేయకపోయినా దాన్ని నిరూపించుకో, లేకపోతే చాలామంది ఎదుట తల దించుకోవలసి వస్తుంది. కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయటం ఉత్తమం పద్ధతి. జనన మరణాల మధ్య ప్రయాణం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలనే కుతూహలం, ఏమీ చేయలేనేమో అని నిరాశ, జీవితంలో పైకి రాగలనా అని నిరాశ, నిస్పృహ మధ్య ఉన్న జీవితమే మానవ జీవితం. ఏది ఏమైనా విధాత రాసిన రాతను మార్చలేనమనేది జగమెరిగిన సత్యం. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. జీవితం అంటే మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా బ్రతకడం. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది. నవ్వినా కన్నీళ్లు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు. బాధ పెట్టిన వాడు మాత్రం మనం ఉన్నంత వరకు గుర్తుంటాడు. కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే, మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. కారణం లేని కోపం, నమ్మకం లేని ప్రేమ, బాధ్యత లేని బంధం ఉన్నా లేకపోయినా ఒక్కటే. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడు అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు. పక్షులకు కొంత ధాన్యం, పశువులకు కొంత గ్రాసం, మనిషి కొంత సాయం చేయాలి. ఇదే మనిషి జీవితం. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా మంచి ఆలోచనలు ఉండాలి. చాలా విచిత్రమైనది ఈ లోకం. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. మౌనం భాష లేని ప్రార్థన, మౌనం మాటల్లేని విజ్ఞానం, మౌనం నిశ్శబ్ద మంత్రఘోష, మౌనం పదునైన ఆయుధం, మౌనం అతి గొప్ప సంభాషణ, మౌనం 10 మందిలో గొప్పవాణ్ణి చేస్తుంది. నీ మనసు ఉన్నతమైన ఆలోచనలతో, భావాలతో ఉన్నప్పుడు అదే మిమ్మల్ని ధీరులుగాను, నాయకులుగాను మారుస్తుంది. మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన 1 రూపాయి కూడా తీసుకోపోలేడు. కానీ మనం పరులకు చేసిన సహాయం మొత్తం మన వెనుకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది. ఆకాశంలోనికి ఎగరాలి అనుకోవడం ఆశ, ఆకాశం కన్నా ఎత్తుకు ఎగరాలి అనుకోవడం అత్యాశ. ఆశ నెరవేర్చాలనుకో, అది నిన్ను బ్రతికిస్తుంది. అత్యాశ నెరవేర్చాలి అనుకుంటే అది బ్రతుకుతూ నిన్ను చంపేస్తుంది. కొమ్మలో కూర్చున్న కోకిల కనబడదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. మనం మాట్లాడే గడుసు మాటలు ఇతరులకు ఎంత బాధ పెడతాయో ఒకసారి ఆలోచించాలి. ఇతరులను ఎప్పుడూ కించపరచకూడదు. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఆలోచన స్థాయి వారికి ఉంటాయి. మౌనంగా ఉంటున్నాను అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టము లేక. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను నువ్వు నమ్ముకో, ఇది నటన ప్రపంచం. శరీరాన్ని మించిన క్షేత్రము లేదు, మనసును మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, అనుభవాన్ని మించిన పాఠం లేదు. అన్నింటినీ కుళ్ళింపజేసి నాశనము చేసే ఈ మట్టి విత్తనాలకి మాత్రం ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తుంది. ఇదే సృష్టి ధర్మం. నీ వృద్ధాపంలో నీకు తిండి పెట్టేది నీ సంతానము కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. కనిపించడు కదా అని కరుణించడు అనుకోకు. నమ్మగలిగితే వెనుక ఉండి నడిపేదంతా వాడే, నమ్ముకుంటే ముందుండి నడిపించిందంతా శివయ్యే. పూర్వం క్రికెట్ బాల్ కొనడానికి 22 మంది డబ్బులు పోగు చేసుకొని కొనేవాళ్ళం. ఇప్పుడు బాల్ ఎంత అయినా ఒక్కడే కొని తెచ్చే స్తోమత ఉంది, కానీ 22 మంది మళ్ళీ కలవడం కష్టంగా ఉంది. శత్రువులను వదిలించుకోవాలంటే వాళ్ళను స్నేహితులుగా చేసుకోవడమే మంచి మార్గం. జీవితంలో చాలాసార్లు క్రింద పడుతుంటాం, పైకి లేస్తుంటాం, కానీ కొన్నిసార్లు
ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరూ రాలేదని ఆందోళన చెందుతాం. చివరికి మనమే లేచి నిలబడి పరిగెత్తుతాం. ఇది అర్థం చేసుకుంటే సమస్య నిన్ను బాధించదు. దైవం మీద నమ్మకం ఉన్నవారికి ఏ విధమైన బాధలు ఉండవా రావా అంటే ఉంటాయి, వస్తాయి. దైవం మీద నమ్మకంతో మొండిగానో తెలివిగానో ఆత్మవిశ్వాసంతోనూ ముందుకు అడుగు వేస్తే ప్రభాత వేళ కమ్ముకున్న మనసు ఏ విధంగా సూర్యుడి రాకతో కరిగిపోతుందో అలాగే కష్టాలు కన్నీళ్లు కూడా మరుగైపోతాయి. సంకల్ప బలముతో, దైవం యొక్క సహకారంతో. సాయం చిన్నదైనా అమూల్యమైనదే సరైన సమయంలో చేస్తే. శంకర తండ్రి, నన్ను భారం అనుకునే వాళ్ళకి నన్ను దగ్గర చెయ్యకు, నన్ను కావాలి అనుకునే వారికి నన్ను ఎప్పటికీ దూరం చెయ్యకు. ఒక మనిషితో మాట్లాడితే ప్రశాంతత లభించాలి. ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధతో ఉన్నా మనసైనా తేలిక అయిపోవాలి. ఆ మనిషి చెప్పే విషయాలు వింటుంటే అజ్ఞానం తొలగిపోవాలి. అలాంటి వ్యక్తి మీ ఆత్మబంధువు. అలాంటి వారిని గుర్తుపట్టండి, జీవితంలో వదలకండి. గుప్పెడు అన్నం కుక్కకి పెడితే విశ్వాసం చూపిస్తుంది, కానీ మనిషికి మనం ఎంత సాయం చేసినా అవసరం తీరగానే మనం ఎవరో కూడా తెలియనట్టు ప్రవర్తిస్తాడు. ఇక్కడ ఎవరి జీవితానికి వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతివాడు లాయరే. ఒక చినుకు దాహం తీర్చదు, కుండపోత కురవాలి. ఒక గింజ కడుపు నింపదు, పంట పండాలి. ఒక అడుగు గమ్యం చేర్చదు, ప్రయాణం సాగాలి. ఒక అక్షరం భావం చెప్పదు, పదాలు మారాలి. ఒక్కరిగా బతుకు పండదు, నలుగురితో కలిసి నడవాలి. జీవితంలో నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు సహాయం కోసం ఎవరిని ఆర్జించకు. నీకు అవమానాలు మాత్రమే దక్కుతాయి. ఎప్పుడు ఎవరి కోసం ఎదురు చూడకు, నిరాశే మాత్రమే మిగులుతుంది. సమస్య ఏదైనా ఒంటరిగా పోరాడు, ఒక దారి దొరుకుతుంది. అదే నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది, అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరు లేని రోజు బ్రతుకంటే ఏమిటో తెలుస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మనం కోల్పోయేలా చేసుకోకూడదు. ఎందుకంటే జీవితంలో నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కరలేదు, ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకు, ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేవు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి ఉంటుంది. చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరుంటుంది. ఈ రెండింటి మధ్య ఊపిరి ఎలాగూ నిలుపుకోలేం, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. మన శక్తి కన్నా మన సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రశ్నల వలయం నీకు కనిపించేది ఎప్పుడంటే నీవు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటావో అప్పుడే కనబడుతుంది. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు, చివరికి నిన్ను కాపాడేవాడు ఆ భగవంతుడు ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి దొరకది అక్కడే. నీవు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకో కలిగితే చాలు. అందరికీ నచ్చినట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. కష్టమొస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, మంచి ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. స్వచ్ఛమైన బంగారము కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు, ఒడిదుడుగులు తప్పవు. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమే కాదు, నవ్వుతూ సంతోషంగా నవ్విస్తూ నలుగురితో కలిసిమెలిసి ఉండటం. కంట్లోంచి వచ్చే కన్నీరు అందరికీ కనిపిస్తుంది, గుండెలో ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదు. అందుకే కావలసిన వాళ్ళు దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వులు ఆ బాధను దాచేస్తారు.
నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండే వారికి అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడి బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలు బిగించి మరి ప్రాణం పోసుకుంటాం. పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదు అని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణం వదిలేస్తాం. జీవితంలో ఏది శాశ్వతము కాదు. నీ సంపద, నీ కీర్తి, నీ బంధాలు, చివరికి నీ శరీరము కూడా నీవు చేసిన మంచి తప్ప. భగవంతుడు తన భక్తుల కోసం ఇలా అన్నాడు: మీ తప్పు లేకున్నా ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారా? మీరు వారిని ఏమీ అనలేకపోతున్నారా? నన్ను స్మరించుకోండి, అంతా నేను చూసుకుంటా. నా భక్తుల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటా. ఎవరి ముందు మాట్లాడాలి అన్న ఈగో లేని చోటు మాత్రమే ఎన్నిసార్లు గొడవపడ్డా ఒక బంధం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అది ఇద్దరికీ ఉండాలి. ఒకరికే అలా ఈగో లేకుండా మాట్లాడితే వారికి హీనంగా చూడకండి. ఎదుటి మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ గెలుపును సాధించలేదు.